ఎలా అనిపిస్తుంది? కొత్త చంద్రబాబు గారు సీఎం అయ్యారు కదా, అయిన తర్వాత ఎలా ఉండింది? ఎలా ఉందంటే మాకు మాత్రం పెన్షన్ వస్తుంది ముసలోళ్ళకి. అది మాత్రం తప్పనిసరిగా 1వ తేదీ 6 గంటలకి తలుపు తట్టిస్తున్నారు. అంతవరకు ఓకే. పెంచారా? 4000 పెంచారు కదా, 1000 పెంచారు కదా, 1000 పెంచారు కదా, 3000 ఇస్తున్నాడు జగను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 4000 చేశారు. ఇంకా పోయేటప్పటికి ఇంకేమన్నా చేస్తారేమో అని ఆశ ఎదురు చూస్తున్నాం. ఇంకా తీసుకునే వాళ్ళకి ఆశ కదా, అందుకని. మరి రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్లు అదిరిపోతుంది నాయన. మా పిల్లకాయలు ఏదైనా పనులకు పోతే జీతాలు పెంచమంటే పెంచడం లేదు. వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఆ పెన్షన్ లేకపోతే మా గతి అదగతి. మా ఇల్లు పరిస్థితులు బాగలేవు. మాకు పట్టాలు ఇస్తానన్నారు, మాకు పట్టాలు ఇవ్వలా. మరి ఉండిస్తారా ఊడగొడతారా అని ఏదో 10 అప్పో సప్పో తెచ్చుకొని చేసుకోవాలన్నా భయం వేస్తుంది. పింఛన్లే మా ఆయనకి కూడా, మా ఆయనకే లే, నాకేం వస్తుంది. ఎందుకని గెలవగానే 50 సంవత్సరాలకి ఇస్తా అన్నాడుగా? ఏమో రాయిస్తానన్నా రాయిపోయినా ఏం చేద్దాం చెప్పు. గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాడు బాబు గారు. ఏమీ లే, ఇంకా ఫ్రీ బస్, ఫ్రీ టికెట్ గా వస్తాయంట దీపావళికి. వస్తాయో రావు మనకి నమ్మకం లేదు. జగన్ గారు ఉండేటప్పుడు ఎట్టుంది? ఆయన అంతే, ఈయన అంతే కాదు. ఎవరు ఎక్కువలే ఎవరు తక్కువలే. ఆయన వేస్తానని వేసాడు. ఈయన అన్ని ఏం వేసాడు, లాస్ట్ లో వేయలే. 18,000 లాస్ట్ లో 18,000 మిస్ అయింది. అందరికి వేసాడు, కొంతమందికి వేయలే. ఈయన పరిపాలనకు వస్తే కదా ఈయన పెట్టి అవి పెడతాడా? ఆయన పెట్టాల్సిన వరకు పెట్టాడు, ఈయన పెడతాడు. ఏమో నాయన మనకి ఎడ తెలుస్తుంది చెప్పు. దీపావళికి గ్యాసులు వస్తాయంట, ఇంకా అవి వస్తే కదా నిజం ఏర్పడుతుంది. బాగానే ఉంది. వస్తున్నాయి మా అమ్మ పథకాలు. ఇప్పుడు బాబు గారు పథకాలు సూపర్ 6 అన్నాడు కదా. అడగాల్సింది ఏమి లేదు, కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇల్లు పగలగొట్టేసింది. ఏదే కట్టి లేదు, ఏమి లేదు. పాడుపడిపోయి బాడిక్కున్నాము. ఓకే, మరి ఈ ప్రభుత్వం ఇస్తా అంటుంది ఇల్లు. ఏం చేస్తుందో మనకు గెలిపించుకున్నారు కదా. గెలిపించుకుంటే ఇంకా వాళ్ళు పోయి అడగాలి కదా మన పిల్లకాయలు. మేమేంది అడిగి పెద్దోళ్ళు అడగలేదు. అంతకు ముందుకి ఇప్పటికి ఏంటి తేడా? అంతకు ముందు అయితే కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఆధార్ కార్డులు అవి ఇవి కావాలని. ఇప్పుడు ఏమి లేదు, పొద్దున్న లేస్తారో వచ్చి ఇచ్చేసిపోతాను. అంతా బాగుంది. ఓకే, పెన్షన్ 1000 రూపాయలు పెంచాడు. పెంచాడు, ఇస్తున్నాడు. ఇంటికే వచ్చి 6 గంటలకు అంతా ఇచ్చేస్తున్నాడు. ఆయన ఉన్నప్పుడు పోవాలా మనం, ఏడాడో ఎతకాల. అదేంది వాలంటీర్లు రాలే అప్పుడు? వారంటీలు లే ఇప్పుడు వేరే ఆయన వచ్చి, ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన వచ్చి ఇస్తున్నాడు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత జగన్ గారు ఉన్నప్పుడు వాలంటీర్లు రాలేదు మీ దగ్గరికి? వస్తున్నారు, ఏందో పెద్ద ఇదిగా మాట్లాడేవాళ్ళు. మేమేంది ఇచ్చేది అందుతుంది. ఆయన మాకు ఏ లోటు లేదు, టైం ప్రకారం పింఛన్లు డేట్ ప్రకారం ఇస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ట్యాంకి మాకేం ఇబ్బంది ఏం లేదు. ఏదో నీళ్లు గీళ్ళు లేకపోయినా వచ్చినా రాకపోయినా ట్యాంకీల ప్రకారం నీళ్ళు వచ్చి సరఫరా చేస్తుంటారు. మాకు ఏదైనా కానీ ముందు వీళ్ళే రావాలా. మాకు జరగబోయే రోజుల్లో కూడా ఇలాగానే బాగుండాలా అని నేను కోరుకుంటున్నాను. మరి అప్పుడు ఎలా ఉండింది? అప్పుడంటే మాకు అవన్నీ మనం పోయినది కంటే ఇప్పుడు బాగుంది. వాళ్ళు పథకాలు ఇచ్చాము అందరికీ, అవన్నీ ఇవ్వలేదు, ఏం జరగలేదు. ఇప్పుడు మాకు వీళ్ళు చెప్తున్నారు ఇస్తాము పడతామని. అవి కూడా మాకు పోటీ వాళ్ళు, ఇది మాకు బిళ్ళ జల్ల లేని వాళ్ళకి ఇప్పుడు పింఛన్ అందుతుంది కాబట్టి మేము హాయిగా ఉంది. మందులు మాపులు వాడుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాము. బాగా హాయిగా మేము కాడుతున్నాం. అయితే బయట చంద్రబాబు గారు చెప్పిన మాటలు చెయ్యడు, ఆయన హామీలు ఇవ్వడం అవన్నీ లేదు అంటారు, అనేవాళ్ళు అంటారు. కానీ ఆయనే బాగా చేస్తాడని మాకు నమ్మకం. మాకు ఎలాంటి అట్లాంటి డౌట్ ఏం లేదు. రాబోయే రోజులకు కూడా ఆయనే రావాలా, బాగా చెయ్యాలా, పేరు ముందుకు రావాలా.